హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు రియాలిటీ చెక్ రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థమైన ఈసీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఈసీని టార్గెట్ చేస్తూ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ కావచ్చు, అలాగే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓట్ల గోల్మాల్ జరిగింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 1,00,000కు పైగా దొంగ ఓట్లను చేర్చారంటూ కూడా ఆయన పూర్తి ఆధారాలతో ఈసీని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తూ వస్తున్నాయి. రాహుల్ గాంధీ ఏదైతే చెప్తూ వచ్చారో అదంతా కూడా నిజంగానే జరిగింది. చాలా రాష్ట్రాల్లో కావచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి, బీజేపీకి అన్ని స్థానాలు రావడానికి ఈసీ తోడ్పాటు, ఈసీ సహకారమే అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజలకు సంబంధించిన ఓట్లు వేస్తేనో అక్కడ బీజేపీ గెలవలేదు, దొంగ ఓట్ల వల్లే గెలిచిందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే కొన్ని పాయింట్స్ ఆయన ముందు పెడుతూ ఉన్నారు. దొంగ ఓట్లు ఎలా చేరుస్తున్నారు, ఫామ్ 6కి సంబంధించి కావచ్చు, ఫామ్ 20కి సంబంధించి కావచ్చు, దొంగ ఓట్లు చేర్చే ప్రక్రియ ఈసీకి తెలియకుండా జరిగిందంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, వెబ్ క్యామ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటినీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీలు అడిగినప్పుడు మీరు ఎందుకు ఆ ఆధారాలను బయట పెట్టట్లేదంటూ కూడా రాహుల్ గాంధీ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు సైతము ఎన్నికల కమిషన్కి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు రూల్స్ని కూడా పాటించట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని మీద తమ పోరాటం కొనసాగుతుందంటూనే ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎన్నికలకు సంబంధించి తప్పులు చేస్తూ వచ్చారో, ఎవరైతే ఈ ఎన్నికలకు సంబంధించి గోల్మాల్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఎండగడతాము, రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన చర్చలేంటి, ఈ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారము, ఎన్నికలు ముగిసి 14-15 నెలలు అవుతున్నా కూడా ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్నాయనే అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా మీ అధినేత, ఇండియా కూటమికి సంబంధించి అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. కానీ ఈరోజు అణుబాంబనో లేదంటే ఆటం బాంబు అని చెప్పేసి ఆయన బయట పెట్టారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. ఇది నిజంగానే అణుబాంబులాగా పాటించాలా, లేదంటే మీరు ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన ఆ ఆక్రోశాన్ని, ఆవేదనని ఎల్లగక్కడానికి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారనుకోవాలా? అది నిన్నటి వరకు మొన్నటి వరకు ప్రతిపక్షాల ఆరోపణ చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద సరే ప్రజలు కూడా వింటారేమో కానీ, ఎందుకంటే గతంలో ఇది మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ హర్యానా ఎలక్షన్స్ విషయంలో మేము మాట్లాడటం జరిగింది. ఇదిగో 5 నెలల ముందు పార్లమెంట్ ఎలక్షన్లు జరిగితేనేమో మాకు బంపర్ మెజారిటీతో 34 సీట్లు రావడం జరిగింది. బట్ వేరే అసెంబ్లీ ఎలక్షన్లు 5 నెలల గ్యాప్ లో జరిగితే ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏదో జరిగింది అని మాట్లాడినప్పుడు, సరే మీరు ఇప్పుడు అన్న మాట ఇది ఓడిపోయారు కాబట్టి అక్కసు వెళ్ళగక్కారనే మాట వాళ్ళు భారతీయ జనతా పార్టీకి డిఫెండ్ చేసుకోవడానికి నిన్న మొన్నటి వరకు ఆ అస్త్రాన్ని వాడుకున్నారు. అయితే దానికి కూడా ఆ రోజు కూడా మేము కొన్ని మాటలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది షిరిడి లాంటి కాన్స్టిట్యున్సీలో ఒకే దాంట్లో 9,000 మంది ఉంటాం. తర్వాత ఈ 5 నెలల గ్యాప్ లో ఏది పార్లమెంట్ ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ 5 నెలల గ్యాప్ లో దాదాపు 60-70 లక్షల ఓట్లు అదనంగా చేర్చడం, ఇటువంటి మాట్లాడాము. కానీ నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడింది బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అందులో మహాదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని తీసుకొని బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్. అదే మహాదేవ్పురాకు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి పోలైన ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు చూసుకుంటే ఒక్క మహదేవ్పురాలోనే భారతీయ జనతా పార్టీ 1,14,000 ఓట్లు లీడ్ తీసుకుందండి. ఈ 1,14,000 ఓట్లు లీడ్ ఎట్లా వచ్చింది ఏంటి అని అనాలిసిస్ చేసినప్పుడు ఆ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లోనే 1,250 ఫేక్ ఓట్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సరే, ఈ ఫేక్ ఓట్లు వాళ్ళకు వచ్చిన లీడ్, ఈ రెండు సరిపోల్చుకున్నప్పుడు కరెక్ట్ గా అది భారతీయ జనతా పార్టీకి లీడ్ మనకి అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఆ ఫేక్ ఓట్ల ఏదైతే వాళ్ళు పోల్ చేసుకోగలిగారో అదే లీడు మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 6 సెగ్మెంట్స్ లో వచ్చిన లీడ్ మొత్తాన్ని కవర్ చేసి 33,000 మెజారిటీ ఎండ్ ఆఫ్ ద డే బెంగళూరు సెంట్రల్ సెగ్మెంట్ ని భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. సో దాన్ని ఆధార సహితంగా ఏది డూప్లికేట్ ఓట్స్ కానీ, ఫేక్ ఓట్స్ కానీ, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కానీ, లేకపోతే వితౌట్ అడ్రస్ కానీ, ఇట్లా 5 రకాల విషయాలను ఆయన అంటే ఫామ్ 6 ద్వారా 70-80 సంవత్సరాల వాళ్ళని చేర్చుకోవడం, ఫ్రెష్ ఓటర్ ని ఫామ్ 6 ద్వారా చేరుస్తాం. అట్లాంటిది ఫామ్ 6 ద్వారా 70-80 సంవత్సరాల వాళ్ళని చేర్చుంచడం, ఇటువంటి మ్యానిపులేషన్స్ అంతా కూడా ఆయన ఐడెంటిఫై చేసి 1 by 1 మీకు ప్రెజెంట్ చేసిన తర్వాత కూడా
ఇంకా మేము డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాం అనేది ఎవరైనా ఉంటే వాళ్ళు ఈసీఐ యొక్క చేతగాంతనాన్ని డిఫెండ్ చేయడానికి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలుగానే చూడాలి తప్ప అది ఇవాళ జరగాల్సిన చర్చ ఏమంటే ఇంత ఆధార సహితంగా రాహుల్ గాంధీ డేటాను అప్పచెప్పిన తర్వాత దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం ఆన్సర్ చేస్తుంది, దాన్ని ఎట్లా ప్యూరిఫై చేసి ఎట్లా అంటే స్వచ్ఛంగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అనేది దేశ ప్రజలకు ఆన్సర్ చెప్పడం మానేసి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాహుల్ గాంధీని వచ్చి ఒక ఎఫిడవిట్ ఇవ్వమనండి ఇటువంటి మాట్లాడినప్పుడు నిన్న సీనియర్ లా అడ్వకేట్స్ కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ పర్ 1960 ఎలక్షన్ రూల్స్ ప్రకారం అఫిడవిట్ ఇచ్చినా కూడా ఏమీ జరగదు, వాళ్ళు ఏమి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికినే రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇచ్చాడు ఇవ్వమని అడిగాము, రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మహారాష్ట్ర ఎలక్షన్ విషయంలో, హర్యానా ఎలక్షన్ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము లెటర్స్ రాయడం జరిగింది. ఇక్కడ మాకు అనుమానాలు ఉన్నాయి, డిజిటల్ డేటాని మాకు సబ్మిట్ చేయండి, సీసీటీవీ ఫుటేజెస్ కానీ వెబ్ సంబంధించిన ఫుటేజెస్ కానీ మీ దగ్గర ఉన్నాయి మాకు ఇవ్వండి, తద్వారా ఎక్కడ తప్పు జరిగిందో ఏం జరిగిందో అనేది మేము వెరిఫై చేసుకుంటామని మాట్లాడినప్పుడు డిజిటల్ డేటాని కానీ లేకపోతే మిషన్ రీడబుల్ డేటాని కానీ ఇవ్వడానికి ఈసీఐ నిర్ద్వందంగా మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ఎలక్టోరల్ రోల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దాని ద్వారా వెరిఫై చేసుకోండి. నిన్న చూపించారు ఆయన. అది వెరిఫై చేయాలంటే లక్షల కాగితాలు, ఒక మనిషిని ఒక మనిషి యొక్క ఓటు ఇంకొక చోట ఉందా లేదా వెరిఫై చేయాలంటే ఆ లక్షల కాగితాలు వెరిఫై చేయాలి. అది ఇట్స్ ఎ హ్యూజ్ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇంకొక విషయం, హర్యానా విషయంలోకి వెళ్ళినప్పుడు మేము క్లియర్ గా వాళ్ళని అడగడం జరిగింది, ఏది సీసీటీవీ ఫుటేజెస్ కానీ లేకపోతే ఇది అడిగినప్పుడు అవి చండీగఢ్ కోర్టు కాంగ్రెస్ పార్టీ అడిగిన డేటాని ఇవ్వమని కోర్టు తీర్పిచ్చింది, చండీగఢ్ హైకోర్టు. తీర్పిచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇమీడియట్ గా ఇండియన్ హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి ఆ రూల్ 93 మార్చేసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదని రూల్ మార్చేసుకున్నారండి. అదే విధంగా సుప్రీం కోర్టు ఏం చెప్పింది, వాళ్ళు అడిగిన 12 ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు 12 బూతుల్లో వెరిఫికేషన్ వీవీప్యాట్ వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఆ వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం మేము ఫైల్ చేసినప్పుడు ఆధారాలు మొత్తం 45 రోజుల పాటు దాచి ఉంచాల్సిన దాన్ని మొత్తం 25 రోజుల లోపలే మొత్తం డెమినిష్ చేసేయడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత డెమినిష్ చేయడం మేనేజ్ చేయాల్సిన ఆత్రం వాళ్ళకి ఎందుకు వచ్చింది అని కదా సమాధానం చెప్పాలి. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని పలు సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రసంగాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారాలు కావచ్చు, చాలా ప్రొవోకింగ్ గా ఎలక్షన్ రూల్స్ కి వ్యతిరేకంగా ఉన్నాయన్నప్పుడు దాని గురించి వాళ్ళు ఒక్క మాట మాట్లాడే ప్రసక్తి కూడా ఉండదు. అదే కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చి వాళ్ళు గనక భారతీయ జనతా పార్టీ కనుక కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా మాకు తాకీదులు వస్తాయి, ఇది తప్పు, దీన్ని సరి చూసుకోండి, ఇమీడియట్ గా క్షమాపణలు చెప్పండి, లేకపోతే నువ్వు ప్రచారానికి వెళ్ళడానికి వీల్లేదు అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మాకు తాకీదులు వస్తాయి. అదే విధంగా శివసేనకి సంబంధించి కానీ లేకపోతే ఎన్సీపీకి సంబంధించి కానీ ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీల్ని ఐడెంటిఫై చేసే విషయంలో కూడా ఎమ్మెల్యేల కౌంటర్ ని తీసుకొని వాళ్ళ ఆ రెండు పార్టీల్ని, ఏది శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి ఉండాల్సిన దాన్ని షిండేగా ఐడెంటిఫై చేయడం, అదే విధంగా ఎన్సీపీ శరద్ పవార్ గారికి ఉండాల్సిన దాన్ని అజిత్ పవార్ కి ఐడెంటిఫై చేయడం ఎమ్మెల్యే కౌంట్ తో. యాక్చువల్ గా ఏంటి, పార్టీ ఐడెంటిఫికేషన్ ఎట్లా, కార్యకర్తలు తర్వాత దాని యొక్క పార్టీ యొక్క స్ట్రెంగ్త్, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ అంతా అనాలిసిస్ చేస్తారండి. అట్లా కాకుండా వాళ్ళకు నచ్చిన విధంగా చేసేసి ఆ పార్టీని రికగ్నైజ్ చేయడం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్ని రకాలుగా ఫేవరెటిజం అనేది భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆ కూటమి కూటమి లో ఉన్న పార్టీలకు చూపిస్తా ఉంది అనేది మాకు తెల్లంగా స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు మీ ముందు అంత ప్రత్యక్షంగా డేటాను పెట్టిన తర్వాత ఈ పొరపాట్లుంటే దాన్ని ఎట్లా సరిచేయాలి అనే దానికి ఒక అవసరమైతే చర్చకి పిలవాలి, ఆల్ పార్టీకి మీటింగ్ పిలుచుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పిలిచి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాము అని అన్ని రాజకీయ పార్టీలతో చర్చ జరపాల్సింది పోయి రాహుల్ గాంధీని ఎఫిడవిట్ ఇవ్వమని మాట్లాడడం. అదే ఉత్తరప్రదేశ్ లో ఏది బెంగళూరుకి సంబంధించి, సెంట్రల్ కి సంబంధించి శ్రీవాస్తవ్ అనే అతని ఓటు ఉత్తరప్రదేశ్ లో ఉంది, అట్లాగే బాంబేలో ఉంది, బెంగళూరులో ఉంది, 3 చోట్ల ఉంది అని మేము చూపించినప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ ఇమ్మీడియట్ గా స్పందించాడండి, మా దగ్గర లేదు. తీరా ఆల్ట్ న్యూస్ వాళ్ళు చెక్ చేసి చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఆ శ్రీవాస్తవ్ అనే అతనికి అక్కడ ఓటు ఉండటం అనేది కనిపెట్టడం జరిగింది. అదే విధంగా ఒక ఫ్యామిలీకి బెంగళూరులోనే 2 చోట్ల ఓటు ఉండడం దాని గురించి రాహుల్ గాంధీ గారు ఆధార సహితంగా మాట్లాడితే
లేదు అని మళ్ళీ వాళ్ళ ట్రోల్స్ బయటికి రావడం చూస్తే మళ్ళీ అది ఆల్ట్ న్యూస్ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఉండటం జరిగింది. సో రాహుల్ గాంధీ గారు నిన్న ఏదైతే మాట్లాడారో దాని ప్రతి ఒక్కటి ఆధార సహితంగా కంటి ముందు అంత క్లియర్ గా చూపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా ఎందుకు మాట్లాడుతా ఉంది? ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉందా లేదా, దానికి తగిన చర్యలు తీసుకుంటారా లేదా, ఏ రకంగా తీసుకుంటారు అనేది కదా ప్రశ్న. సో అది మీరు తీసుకోకుండా ఈ రకంగానే వ్యవహరిస్తే డెఫినెట్ గా అధికారంలోకి ఎవరికి శాశ్వతం కాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏ రకంగా బయట పెట్టాలో బయట పెడతాము. ఆయా తప్పు చేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి ఏ శిక్ష పడాలో, వాళ్ళు ఏ మూల దాక్కున్నా తీసుకొచ్చి చట్టం ముందు నించోబెట్టి శిక్ష వేస్తాము అనేది నేను రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దేశం మొత్తం నిన్న రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డేటాని వాళ్ళ దేశం మొత్తం నమ్ముతా ఉంది. ఎందుకంటే అది ప్రూవెన్ ఆధార సహితంగా మాట్లాడాడు కాబట్టి. సో మీరన్న ఫస్ట్ మాట్లాడిన ఎలిగేషన్ కి ఇక్కడ ఆధార సహితంగా మాట్లాడిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ గురించి ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదే అభిప్రాయం ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆ 7th ఆగస్టు నాడు రాహుల్ గాంధీ గారు మీటింగ్ పిలిచి మాట్లాడినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అశోక్ గారు. ఓకే, కానీ ఇప్పుడు బీజేపీ ఏం ఆరోపిస్తుంది? చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మరి అక్కడ కూడా ఈవీఎంలను మేము మేనేజ్ చేస్తేనో, ఈవీఎంలలో లేదంటే ఓట్లను దొంగ ఓట్లను చేరిస్తే ఆ రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకి రావాలి కదా, మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలో ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, లేదంటే మొన్న గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా గెలిచారు కదా, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పవర్ పెరిగింది కదా, కాంగ్రెస్కి ఎంపీ స్థానం పెరిగింది కదా, అక్కడ మరి దొంగ ఓట్లు లేవా అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. సార్ ఇప్పుడు మేము చేసింది కూడా మేము అధికారంలో ఉన్న కర్ణాటకలోనే బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ లోనే జరిగింది అనే దాన్ని మేము అక్కడ తీసి మీ ముందు పెట్టడం జరిగింది. సో అయితే ఇక్కడ ఒకటి ఏం జరుగుతా ఉందంటే బలాబలాలు ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ క్యాండిడేట్ ని కనుక ఓడిస్తే మన పైన పూర్తి అనుమానం వస్తుంది అనుకునే దగ్గర గాని, లేకపోతే చిన్న చిన్న రాష్ట్రాలు జార్ఖండ్ లాంటివో ఒకటో రెండో, జమ్మూ కాశ్మీర్ లాంటివి మేము పొత్తులో ఉన్నవో ఒకటో రెండో వదిలిపెట్టకపోతే దేశం త్వరగా తిరగబడుతుంది. ఇంకొక ఇన్ని సంవత్సరాల టైం రాదు, వాళ్ళకి 15 సంవత్సరాల టైం రాదు. సో ప్రజలను కూడా కొంత నమ్మించాలి కదా. సో ఆ నమ్మించే కార్యక్రమంగా చిన్న చిన్న రాష్ట్రాలు వదిలిపెడతా ఉన్నారు తప్ప అదర్వైజ్ గుండు గుత్తగా లోపలేసుకుంటే తిరుగుబాటు అనేది ఎప్పుడో వచ్చి ఉండేది. దాన్ని నిలువరించడం కోసం ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ని మా ముందు పెట్టడం కోసంగా అదిగో జార్ఖండ్ లో గెలిచారు, జమ్మూ కాశ్మీర్ లో పొత్తులో గెలిచారు, సో ఇటువంటివి హిమాచల్ ప్రదేశ్ గెలిచారు. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తప్పించుకునేదానికి ఎక్కడైతే వాళ్ళకి 100% ఛాన్స్ లేని స్టేట్స్ కూడా కొన్ని ఉన్నాయండి, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో. సో అటువంటి చక్కడికి వెళ్ళి ప్రయోగం చేసినా కూడా తిరగబడి ప్రజలు కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి చోట్ల ప్రయోగం చేయకుండా వదిలిపెడతా ఉన్నారు తప్ప ఇప్పుడు వైనాడు వెళ్ళి ప్రియాంక గాంధీని ఓడించి భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఇంకా రాహుల్ గాంధీ గారు డేటా కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి లేదు. ప్రజలు ఇంకా అప్పుడు ఆ రోజే అర్థం చేసుకుని ఉండేవాళ్ళు. సో ఆ తిరుగుబాటు అనేది ప్రజల నుంచి రాకుండా తమను రక్షించుకోవడం కోసంగా కొన్ని వదిలిపెడతా ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే సరే, కానీ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఓన్గా ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏపీకి సంబంధించి చూసుకుంటే వైసీపీ చాలా ఎక్కువ అలిగేషన్స్ చేస్తుంది ఈ దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, ఈవీఎంల వ్యవహారం మీద. మీరు ఎంత పెద్ద ఎత్తున అయితే మాట్లాడుతున్నారో సేమ్ ప్యారలల్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక రాష్ట్ర పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పలుమార్లు వాళ్ళని కలిసి పదే అడుగుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినటువంటి 14-15 రోజుల్లోనే వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మాక్ పోలింగ్ డిమాండ్ చేసే సిచ్యువేషన్ వరకు వచ్చింది. సో ఇక్కడ స్టేట్ పరిధికి వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారు ఇప్పుడు, ఎందుకు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వ్యవహారం మాట్లాడలేదు, లేదంటే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదంటే ఒక ఎలిగేషన్ కూడా చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు అంటే మీరందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు కదా, మీరందరూ కూడా కలిసి పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది కదా వ్యవస్థకు సంబంధించి. అది వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకోవాలి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నారా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ అయితే ఇక్కడ ఒకటి అశోక్ గారు, కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ మాట్లాడుతూ ఉన్నది ఎక్కడంటే, మాకు ఎక్కడైతే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ని మేము ఫైండ్ అవుట్ చేయగలిగామో, ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి, దేశ ప్రజలు దాన్ని నమ్మాలి.
అంటే నమ్మాలి అన్నప్పుడు అది ఆధార సహితంగా ఉండాలి. కాబట్టి ఎక్కడైతే మేము రీసెర్చ్ చేశామో, ఫైండ్ అవుట్ చేశామో దాని గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప మిగతా స్టేట్స్ తో నాకు సంబంధం లేదనో, అక్కడ జరగలేదనో ఆయన ఎక్కడ మాట్లాడు. మిగతా స్టేట్స్ లో ఎవరికైతే ఇమీడియట్ ఎఫెక్ట్ జరిగిందో, ఎవరికైతే ఇమీడియట్ గా దెబ్బతిన్నారో వాళ్ళ పూర్తి స్వేచ్ఛతో బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. నిజంగా గనక ఇది వైఎస్ఆర్ సిపి గనక వాళ్ళకి మోసం జరిగింది, అబద్ధం ఇది కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని గనక మనస్ఫూర్తిగా గనక వైఎస్ఆర్ సిపి గనక నమ్ముతా ఉంటే ఇవాళ ఏ రకంగా అయితే రాహుల్ గాంధీ గారు ఆధార సహితంగా ప్రజల ముందు పెట్టి దాని గురించి మాట్లాడుతా ఉన్నారో ఆ రకంగా వాళ్ళు కూడా విశ్లేషణ చేసి మీకు ఇప్పుడు బిఆర్ఎస్ ఇక్కడ మాట్లాడుతా ఉంది ఏది తెలంగాణలో. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ ఫైట్ ఎవరికి? బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి డైరెక్ట్ ఫైట్ ఏది మన తెలంగాణలో విషయంకి వచ్చేటప్పటికి మీకు అక్కడ డైరెక్ట్ ఫైట్ భారతీయ జనతా పార్టీతో కూడిన కూటమికి వైఎస్ఆర్ సిపికి మేము ఎక్కడో ఉన్నాం, అక్కడ వాస్తవాన్ని ఒప్పుకోవాలి. సో అటువంటి ప్రదేశంలో కూడా మీరు ఏదైతే జాతీయ స్థాయిలో ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు బయటికి తీసుకొస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వచ్చి కలిసి పనిచేయడానికి మీకు ఇబ్బంది అయితే అట్లీస్ట్ ఆ డేటానన్నా మీరు ముందు బయటికి తీసుకొచ్చి ఎస్ నా రాష్ట్రంలో కూడా ఇలా జరిగింది, ఇదిగో పలానా కాన్స్టిట్యుయెన్సీలో మేము రీసెర్చ్ చేశాం, మేము తప్పుని కనిపెట్టాం అనే వాయిస్ ని స్ట్రాంగ్ గా వాళ్ళు బయటకు వచ్చి బయట చెప్పాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు ఉత్పన్నమైంది. తద్వారా ఒకళ్ళు కలపాల్సిన పని లేదు, నీ బాధ నా బాధ ఒకటైనప్పుడు అంతే ఖచ్చితంగా ఇద్దరు కలిసి మాట్లాడాలి కదా. నేను అదే అంటున్నానండి. నేను స్టార్టింగ్ ఏం చెప్పాను, వన్ డే ఈసీఐ అయితే పిలిచి మాట్లాడాల్సిన, ఆల్ పార్టీని పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది కదా. అప్పటికి మీరు డేటాను తయారు చేసి పెట్టి మీ సమస్యను కూడా కనుక అక్కడ ప్రస్తావిస్తే, మీకు గుర్తుండే సందీప్ దీక్షిత్ అని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఈ ఎలక్షన్ అవకతవకల మీద మీటింగ్ పెట్టినప్పుడు సందీప్ దీక్షిత్ గారు ఏఐసిసి ఆఫీస్ నుంచి మాట్లాడడం జరిగింది. ఆంధ్రాలో ఒరిస్సాలో కూడా ఇటువంటివే జరిగినాయి అని మాట్లాడడం జరిగింది. సో అది మేము మాట్లాడిన తర్వాత ఒక లార్జర్ ప్లాట్ఫామ్ ఎక్కడుందో ఆ లార్జర్ ప్లాట్ఫామ్ లో మీరు జల్లి జాయిన్ అవ్వాలి. మీ గొంతు విప్పి మీ కాంగ్రెస్ పార్టీ దగ్గరకో ఇంకొక XYZ దగ్గరకో మీరు రావడం మీకు ఇష్టం లేనప్పుడు ఎవరితో కలిసి పోట్లాడితే మీకు న్యాయం జరుగుద్ది అనుకున్నారో అది ఇమీడియట్ చేయాల్సింది ఎవరంటే వైఎస్ఆర్ సిపి. ఖచ్చితంగా వాళ్ళకి నిజంగా దెబ్బ తగిలింది అని మనసు కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి డేటాను వాళ్ళు కూడా బయట సమర్పించి ఈ పోరాటాన్ని అయితే ఎండ్ ఆఫ్ ది డే ఒకటి అశోక్ గారు, ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ పోరాటమో వైసీపీ పోరాటమో లేకపోతే ఇంకొకళ్ళ పోరాటం కాదండి. దీని ద్వారా ఇండియన్ డెమోక్రసీ కిల్ చేయబడతా ఉంది. ఎవరైతే నిజంగా అధికారంలోకి రావాలో వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. ఇంకొకళ్ళు దాన్ని దొంగతనం చేసి ఆ ఓటు దొంగతనం చేసి ఓటు చోరీ అంటున్నారు, ఓటు దొంగతనం చేసి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అని తెలిసినప్పుడు దేశం పట్ల కూడా మనకు కొంత కన్సర్న్ ఉండాలి కదా. డెఫినెట్ గా మనం అధికారంలోకి వచ్చాం రాలేదనేది ఒకటే కాదు, దేశం పట్ల కూడా మనం కన్సర్న్ ఉండాలి. కాబట్టి మీరు కూడా ఆధారాలు తీసుకొని రండి, అందరూ కలిసి ఈ విషయం పైన ఈసీఐతో ఇక్కడ మనం కొట్లాడాల్సింది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో కాదు కదా. ఎలక్షన్ స్వయం ప్రతిపత్తి ఉంది అని చెప్పుకుంటున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కొట్లాడాలి. అందరం కలిసి కొట్లాడదాం, భేషజాలు పక్కన పెడదాం. రండి, మీరు డెఫినెట్ గా మీ ఆధారాలతో రండి, వీఆర్ దేర్. ఓకే 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 కానీ ఎందుకు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంత పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఇంత డేటా చోరీ జరిగింది, ఇంత దొంగ ఓట్లు డేటా చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నాట్ రెస్పాండింగ్ మోడ్లో ఎందుకు ఉంటుంది? దీని మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ అక్కడక్కడ అడపాదడపా రెస్పాండ్ అవుతూ ఉన్నాయి, లేదంటే వాళ్ళు ఏదో ఈ దొంగ ఓట్లు అసలు మా కాన్స్టిట్యున్సీలోనో లేదంటే మా స్టేట్లో ఏమైనా మాట్లాడుతున్నాయి. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ చెప్పిన అబద్ధాలు లేదంటే రాహుల్ గాంధీ దొంగ డేటా ఇచ్చాడనో తప్పుడు వార్తలు ఇచ్చాడనో ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అదే కదా ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు రాహుల్ గాంధీ డేటా రాంగ్ అయ్యో, రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారు అన్నప్పుడు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయటకు వచ్చి రాహుల్ గాంధీ ఏ డేటా అయితే చూపిస్తున్నాడో ఆ ఓట్లు నిజంగా డూప్లికేట్ ఓట్లు లేవు, ఒక వ్యక్తికి 4 రాష్ట్రాల్లో ఓట్లు లేవు, ఒక వ్యక్తికి కర్ణాటకలోనే 4 కాన్స్టిట్యున్సీలు ఓట్లు లేవు, అటువంటిదంతా వాళ్ళు బయటకు వచ్చి తను చెప్పింది తప్పు అని అవసరమైతే తన పైన కేసు ఫైల్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా. ఎందుకు ముఖం చాటేశారు? ఎందుకు మీరు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ దేశానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి
దేశ ప్రజల యొక్క సమస్యలు నేను ఫస్ట్ చెప్పింది ఆల్ పార్టీ మీటింగ్ ని కన్వీన్ చేయడానికి కూడా మీకు ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారంటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ మెయిన్ మోటో మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని కేంద్రంలో గానీ వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతి రాష్ట్రంలో అధికారంలో కూర్చోబెట్టాలి. మీరు ఇప్పుడు ఈ సందర్భంగా నేను బీహార్ విషయాన్ని కూడా మాట్లాడాలి సార్. బీహార్ విషయానికి వచ్చినప్పుడు కూడా మాజీ ఎలక్షన్ కమిషనర్ 2020లో ఆయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న అశోక్ లావాసా గారు అవును ఆ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే చేస్తా ఉన్నారో అదంతా చాలా తప్పు, అట్లా జరగడానికి వీల్లేదు, అది తప్పుగా చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళ అధికారాన్ని వాళ్ళ పరిధి దాటి బిహేవ్ చేస్తా ఉందని ఒక ఎలక్షన్ కమిషనరే దాని గురించి మాట్లాడినప్పుడు, అదే విధంగా సుప్రీం కోర్టు వై డోంట్ యూ కన్సిడర్ ఆధార్ లేకపోతే రేషన్ కార్డు ఇటువంటివి ఎందుకు కన్సిడర్ చేయకూడదు, కన్సిడర్ చెయ్యండి అంటే మనం సరే ఒకటి బాగా ఆలోచించండి, మనము పాస్పోర్ట్ చెప్తుంది ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, లేకపోతే అశోక్ గారి సిటిజన్ ఆఫ్ ఇండియా అని పాస్పోర్ట్ చెప్తుంది. ఆ సిటిజన్ ఆఫ్ ఇండియా అని పాస్పోర్ట్ ద్వారా నేను నిరూపించుకోవాలంటే పాస్పోర్ట్ ఆఫీస్ లో అడిగేది ఏంటంటే ఆధార్ కార్డు కదా. అటువంటి ఆధార్ కార్డు మాకు నమ్మకం లేదని మాట్లాడుతూ ఉంటే ఇంకా దేనిపైన వాళ్ళు ఇచ్చిన ఓటర్ ఐడి కార్డు మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఓటర్ ఐడి మీద వాళ్ళకి నమ్మకం లేదు. అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రతి దానికి కూడా చూపించాల్సిన ఆధార్ కార్డు పైన వాళ్ళకి నమ్మకం లేదు, రేషన్ కార్డు మీద వాళ్ళకి నమ్మకం లేదు. అంటే సామాన్య పౌరుల దగ్గర ఏదైతే ఐడెంటిటీ ఉంటాయో వాటన్నిటిపైన వాళ్ళ నమ్మకం లేదు. అది కూడా ఎందుకు, ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆ రాష్ట్రంలో గెలిపించాలంటే కొన్ని లక్షల ఓట్లు తీసేస్తే తప్ప గెలిపించలేం కాబట్టి అక్కడ తీసేశారు. ఇప్పుడు ఇంకోటి కూడా నిన్న ఒక ఇంటిలో 250 ఓట్లు కనిపెట్టారు సార్, ఒకే ఇంటి ఇప్పుడు కొత్తగా తయారైంది దాంట్లో. అంటే వీళ్ళు ఎంత సిన్సియర్ గా చేశారు, మనం అంతకు ముందు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఒక కుక్కకు కూడా వాళ్ళు ఒక ఓటుని ఇవ్వడం జరిగింది. చనిపోయిన వాళ్ళు అనేక మంది మళ్ళీ కొత్త ఎస్ఐఆర్ లో వచ్చున్నారు. సో జరిగిన ప్రాసెస్ తప్పు ప్రాసెస్. వాళ్ళు చెయ్యాలనుకున్నది ఏంటంటే కాంగ్రెస్ కో ఆర్జేడీకో ఏదైతే ఓట్లు పడతాయి అనుకున్నారో అక్కడ తేజస్వి యాదవ్ ని కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలి కాబట్టి వాళ్ళకి పడే ఓట్లన్నీ తీసేస్తే మళ్ళీ అక్కడ ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించవచ్చు. సో ప్యూర్లీ భారతీయ జనతా పార్టీ ఏజెంట్లుగా పనిచేసే ఒక కార్యక్రమాన్ని ఇవాళ దేశ ప్రజలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని చూస్తా ఉన్నారు అనేది సుస్పష్టం అశోక్ గారు. ఓకే, చూద్దాం మరి. ఇదైతే చాలా పెద్ద ఇష్యూ. ఇప్పటికైనా దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏమైనా మాట్లాడుతుంది, ఎందుకంటే దేశానికి సంబంధించి దేశ విషయానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. మరి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకి ఏమైనా రియాక్షన్ ఇస్తుందా లేంటా అనేది కూడా చూద్దాం సార్ దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది అమ్మటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహాటి.